ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్ గురించి తెలుసుకుందాం. డూస్, మీ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మీరు చేసినవి మాత్రమే పెట్టండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు చేసినవి మాత్రమే పెట్టండి. మీరు చెయ్యనివి పెడితే ఏమవుతుందంటే రిక్రూటర్ కానీ హెచ్ఆర్ కానీ చూసినప్పుడు ఒక దానిపైన క్వశ్చన్ అడిగింది అనుకోండి, మీరు చెప్పలేకపోతే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. మీరు ఎంతో కష్టపడి జాబ్ కి సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వచ్చినారు, అక్కడ మీకు ఈ నెగిటివ్ మార్క్ పడ్డది అనుకోండి, మొత్తం కొలాప్స్ అయిపోతారు. అర్థమవుతుందా? ఒక్క తప్పు కూడా చేయకండి. ఓకే, నెక్స్ట్ డూస్ వచ్చేసప్పటికి ఈ రెజ్యూమేని పీడిఎఫ్ లో సేవ్ చేయండి. అదర్ దెన్ దాట్, మీరు ఎందులో సేవ్ చేశారంటే రిక్రూటర్ కి కానీ హెచ్ఆర్ కానీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఈ పీడిఎఫ్ ఫార్మాట్ అనుకోండి, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అది ఓపెన్ అవుతుంది. సో రెజ్యూమేని పీడిఎఫ్ ఫార్మాట్ లోనే సేవ్ చేయండి. అండ్ పీడిఎఫ్ లో లింక్స్ క్లికబుల్ ఉండేలా చూసుకోండి. రెజ్యూమే అనేది సింపుల్ అండ్ క్లియర్ గా బుల్లెట్ పాయింట్స్ తోని, అన్ని బుల్లెట్ పాయింట్స్ తోని ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్ అండ్ క్లియర్ గా ఉండాలి. అంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేటివి పెట్టకండి, అది అన్నెసెసరీ. ఇప్పుడు డోంట్స్ గురించి తెలుసుకుందాం, ఆర్ రెజ్యూమేలో ఏం చేయదో తెలుసుకుందాం. ఫోటోస్ కానీ ఐకాన్స్ కానీ అన్నెసెసరీ ఐకాన్స్ కానీ పెట్టకండి, ఎందుకంటే వాటి వల్ల యూజ్ ఏమి ఉండదు. మీ లింక్డ్ఇన్ లింక్ పెట్టండి, అందులో వెళ్ళి చూసుకుంటారు మీరు ఎట్లా ఉన్నారని. ఓకే, ఫోటోస్ అనేవి రెజ్యూమేలో పెట్టకండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇర్రిలెవెంట్ డీటెయిల్స్. ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ఒక పైథాన్ డెవలపర్ గురించి ఉంటది, కానీ మీరు జావా డెవలపర్ రెజ్యూమేని పెట్టారంటే ఏముంటది, అసలు మ్యాచే ఉండదు. సో ఈజీగా ఫస్ట్ టైం మిమ్మల్ని తీసేస్తారు. సో ఇర్రిలెవెంట్ డీటెయిల్ పెట్టకండి. జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మన రెజ్యూమేని ఎడిట్ చేసి దానికి తగ్గట్టు పెట్టి అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు మీ అప్లికేషన్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫస్ట్ చెప్పాను కదా, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ చేయకండి. మీ రెజ్యూమేలో ఒకసారి బిల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చదవండి, 2-3 టైమ్స్ చదవండి, ఎక్కడైనా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని. ఓకే, ఉంటే అప్పుడే క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేక్ స్కిల్స్ పెట్టకండి. రిక్రూటర్ అనుకుంటాడేమో మీ దగ్గర ఇన్ని స్కిల్స్ ఉన్నాయని, కానీ ఒకవేళ ఆ స్కిల్ మీకు తెలియని స్కిల్ నుంచే క్వశ్చన్ అడిగింది అనుకోండి, బుక్ అయిపోతారు, అడ్డంగా దొరికిపోతారు. సో ఫేక్ స్కిల్ పెట్టకండి. లాస్ట్ వచ్చేటప్పటికి ఒక్కటి చెప్తాను, మీ రెజ్యూమే ఫైల్ నేమ్ ఎలా ఉండాలి అంటే మీ నేమ్ _, మీ రోల్. అంటే ఇప్పుడు నా పేరు ఉందండి, వివేకానంద _ మార్బుల్ స్టాక్ డెవలపర్, ఆర్ ఆల్సో వివేకానంద _ పైథాన్ డెవలపర్ .pdf. ఓకే, ఇలా పెట్టుకోండి. సో అంతే. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అండ్ మీకు హెల్ప్ చేసినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.